బీసీల రిజర్వేషన్ల అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమన్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్టేజ్ మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిరు, ఉత్తరప్రదేశ్ వచ్చిరు. చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిరు. వాళ్ళ ఒక లక్ష్యం, నేను ఐఏఎస్ కావాలి, నేను సమాజానికి సేవ చేయాలి, నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో ఒక క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టి ఈరోజు కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు మీ అందరికీ స్ఫూర్తి, మీ అందరికీ ఆదర్శం. ఇలా ఎక్కడైనా సందీప్ కుమార్ ఝా గారు ఒక మార్క్ చూపడతారు. ఆయన నిబద్ధతతో పనిచేస్తారు. కొంచెం కఠినంగా ఉంటాడు. ఆయన కొంచెం బాధపడతారు. చాలా మంది కూడా కొన్ని విషయాలు కఠినపడి ఇవ్వాలి చెప్పి ఆయన అడిగా సార్, అది కొంతమందికి ఇబ్బంది వస్తుంది. కానీ ఆయన మంచి కోసం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన చేసినప్పుడు మంచి కోసం చేస్తున్నాడు, మన కోసం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ కొంతమంది పైరవ్ చేస్తే పైరవ్ కాకుండా ఈ కలెక్టర్ గా మంచివాడు కాదు, ఈ కలెక్టర్ ఏం చేస్తున్నా కొంతమంది తిట్టుకున్నా ఏం బాధపడాడు. అటువంటి కలెక్టర్ కాదండి, మంచి ఆఫీసర్ ఆయన. ఇప్పుడు ఎస్పీ గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు. ఆయన ఏ కోచింగ్ తీసుకోలే. మహేష్ గారు ఎస్పీ గారు ఏ కోచింగ్ తీసుకోలే. చాలా మంది ఢిల్లీ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడ కోచింగ్ తీసుకుంటారు. తీసుకోవడం తప్పు కాదు, కానీ కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం అనేది తప్పు. కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం తప్పు. మనకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రతి అసెంబ్లీ వారీగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు సరైన పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ సైకిల్ వాళ్ళకి చేయాలని చెప్పే ఉద్దేశంతో, అధికారులు కూడా రాజమాయిషి ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ వారీగా ఇస్తున్నాం. 10th విద్యార్థులకు ఇచ్చిన తర్వాత కూడా వేరే దాన్ని కూడా చేస్తున్నాం. 20,000కు పైగా సైకిల్ మనం పంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మోడీ కిట్. ముఖ్యంగా రేపు కనకచెర్లకు సంబంధించి రేపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క ఆలోచనలను, తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాలు సమానం. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమన్నా బీసీల పరిస్థితి ఏంది, హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%, 10% అగ్రవర్ణాల పేరు రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది బట్ ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ను ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారం ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్క న్యాయం? మరి ఇక బీసీలలో నుండి హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగదుగా. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
మేము మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వ జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ల ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమైనా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%, 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది బట్ ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాము. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది.